ఫిబ్రవరి 10, 2024 వామపక్ష కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బాగులింగంపల్లిలోని ఎంసీపీఐ ఆఫీసులో సన్నాహక సమావేశం నిర్వహించడం. ఈ సమావేశంలో ఏఐసిటియు, బిఎల్టియు, టిఎఫ్టియు, బిఎఫ్టియు, టిబిసిటియు, ఏఆర్కేఎస్ఎస్ మొదలగు సంస్థలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకుంటూ రేపు ఏ విధంగా ఈ బంద్ను విజయవంతం చేయాలంటూ చర్చించడం జరిగినది. ఈ 10 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా, హిందూజం ఫాసిజానికి వ్యతిరేకంగా నాయకులు మాట్లాడుతూ రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజల వరకు మనం పోవాలంటూ ప్రజలను చైతన్యం చేసే క్రమంలో మనం ముందు ఉండాలంటూ అప్పుడే మన కార్మిక చట్టాలు మళ్ళీ తెచ్చుకోగలం. అదేవిధంగా మూత వేసిన కంపెనీలను కూడా ఉద్యమాలతోటైనా సరే నిలబెట్టుకోగలం అంటూ నినాదించడం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పక్షాన అందరికీ కూడా జైలు రాష్ట్రం తెలియజేస్తూ ఈరోజు ఒక అమరుడు ఏదైతే నారాయణ మెజార్టీ గౌతమ్య గారు 123 సంవత్సరాల నాడు మరణించడం జరిగినది. ఆయన వర్ధంతి సందర్భంగా మనము ఈ రాష్ట్ర కేంద్రంలో ఈ బహుజన వామపక్ష సమాఖ్య ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, భారత్ సడక్ బంద్ పిలుపునివ్వడం జరిగినది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఒక జాతీయ సమ్మె పిలుపునివ్వడం జరిగినది. ఈ సందర్భంగానే ఈ జాతీయ సమ్మెని ఈ బహుజన వామపక్ష కేంద్ర సమాఖ్య ఆధ్వర్యంలో మనము మన తెలంగాణ రాష్ట్రంలో సమ్మెను ఏ విధంగా జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర సంస్థ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. నారాయణ మెగాజీ లోకాటే గారు 1948-19వ దశాబ్దంలో ముంబై నగరంలో టెక్స్మిల్లో పనిచేసినటువంటి నారాయణ మెగాజీ గారు ఒక కార్మికుడిగా అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి సందర్భము ఆనాడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి కానీ ఆనాడున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దయి కార్మిక అనుకూలమైనటువంటి చట్టాలు రావాలి. ఏదైతే 18 గంటలు 20 గంటలు పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం ఎవరైతే ఉన్నారో ఆ కార్మిక వర్గానికి 8 గంటల పని దినాలు కావాలా. ముఖ్యంగా ఆదివారం సెలవు కావాలా. ఆదివారం సెలవు కావడానికి అనేక పోరాటాలు చేయడం మూలంగానే నారాయణ మెగాజీ లోకాటే గారి పోరాట ఫలితంగానే వల్ల దేశవ్యాప్తంగా ఆదివారం సెలవు రావడానికి ప్రధానమైనటువంటి కారణం. స్వతంత్రానికి పూర్వం ఏవైతే కార్మిక వర్గము పోరాటాలు చేశారో మరి వాళ్ళ ఆ పోరాటం చేసినటువంటి హక్కులని ఈనాడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము కాలరాస్తున్నది. కాబట్టి వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటికే రైతులు
కర్షకులు కార్మికులందరూ కూడా ఐక్యమయ్యి ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సడక్ బంధు భారత్ బంధు పిలుపునివ్వడమే కాకుండా మొత్తం కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలో చేయాలని పిలుపులో భాగంగానే ఇవాళ మన బహుజన వామపక్షాల కార్మిక సంఘాల సమైక్య తెలంగాణ రాష్ట్రంలో కార్మిక రంగానికి మనం పిలుపునివ్వడం జరుగుతున్నది. అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, ఆదాని అంబానీలకు కార్మిక చట్టాలని చుట్టాలుగా మార్చేసి 44 కార్మిక చట్టాలని 4 కోట్లుగా రూపొందించేసి మొత్తం లెక్కలు నమ్ముకొని పనిచేసేటువంటి కార్మిక వర్గ హక్కులన్నింటినీ కూడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు తాకాడు పెట్టినటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ మొత్తం అధికారంలోకి వచ్చేటప్పుడు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మోడీ ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి కానీ, రైల్వే కానీ, ఓడలేవు కానీ, ఆంధ్రలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఇట్లా చెప్పుకుంటా పోతే మన హైదరాబాద్లో ఐడిపిఎల్ కానీ, ఇట్లా అనేక ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ పెట్టుబడిదారులకు తాకాడు పెట్టినటువంటి ఈ మోడీ సర్కార్లో విధించినటువంటి బిడి కట్టల మీద ఆంక్షల ఫలితము, అదేవిధంగా జిఎస్టీ, ఈ జిఎస్టీ పెట్టినటువంటి ఫలితంగా నెల 3 రోజులు 10 రోజులు మాత్రమే ఇవాళ పని జరుగుతున్నది. కాబట్టి ఇట్లా ప్రతి దాని మీద జిఎస్టీ పెట్టారు, కానీ వాళ్ళ పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీ లేదు. కాబట్టి వల్ల ఏదైతే కార్పొరేట్ వ్యక్తులు, శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడేటువంటి వస్తువుల మీద ఇవాళ జిఎస్టీ పెట్టలేరు వాళ్ళ. కాబట్టి ఇట్లా అనేక రంగాలలో చెప్పుకోకపోతే అనేక రంగాలలో పనిచేసేటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ అనేక సమస్యల వలయంలో పట్టుబిట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఇవాళ మనం ఒక బహుజన వామపక్ష కార్యకర్తలుగా కార్మిక వర్గానికి, ఎందుకంటే 93% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 93% ఉన్నటువంటి మన బహుజన సామాజిక వర్గాలే ఇవాళ వృత్తులను నమ్ముకొని, చేనేతను నమ్ముకొని, ఇవాళ లెక్కలను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం ఇవాళ ఉన్నది. కానీ ఈ లెక్కలే ఆస్తులుగా పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి, ఈ బహుజన సామాజిక వర్గాల యొక్క కార్మికులకు ఇవాళ సమగ్రమైనటువంటి న్యాయం కానీ మరి జరగాలి అంటే ఇవాళ జరగలేకపోతున్నది. ఎందుకంటే ఏసీ రూమ్లల్లో మరి పెద్ద పెద్ద హై క్లాస్ల సీట్లలో పెట్టుబడిదారులు, అగ్రవర్ణాల ఆధిపత్య కులాల నాయకులు ఇవాళ పనిచేస్తున్నారు. కింద పనిచేసేటువంటి కార్మిక వర్గం ఒకసారి చూసుకుంటే అది మున్సిపల్ కానీ, గ్రామ పంచాయతీలో ఎవరైనా దళితులు తప్ప అగ్ర కులాల వాళ్ళు ఎవరైనా పనిచేస్తారా? ఎవరు పనిచేయలేరు. ఎవరైనా ఒకరిద్దరు ఉంటే చేయొచ్చు. రోజు అగ్రకులాల పేదలు. కాబట్టి మరి మిగతా ఆధిపత్య కులాల అగ్రనాయకుల వల్ల ఎక్కడ కూడా కేంద్ర స్థాయిలో పనిచేసేటువంటి దాఖలు లేదు. మరి నేను కలెక్టర్లలో కానీ, ఐఏఎస్, ఐపీఎస్లో కానీ అనేక పదవి సీట్లలో వాళ్ళు ఉన్నారు. మరి రాజకీయాలకు వస్తే కూడా రాజకీయాలలో కూడా వాళ్ళే ఉన్నారు, చట్టసభలలో కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి వల్ల మన బహుజన వామపక్ష కార్మిక వర్గం ఈ రెక్కల కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ రావాలి. ఏంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు? ఈ భారతదేశంలో పరిశ్రమలకు కూడా కార్మికులకి సమాన వాటా రావాలి అని చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి కార్మిక వర్గం యొక్క హక్కులను కూడా ఇవాళ కాలరాస్తున్నటువంటి ప్రభుత్వము ఇవాళ మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ బహుజన వామపక్ష కార్మిక వర్గం అంతా కూడా మనం మేల్కొని మొత్తం కార్మిక వర్గాలంతా కూడా మనము మేల్కొల్పి ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ మోడీ ప్రభుత్వానికి గృహపర్యంగా పోసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వానికి మళ్ళీ అధికారంలోకి రావద్దు అంటే బహుజన సామాజిక
శక్తులు వ్యక్తులు అందరూ కూడా ఐక్యమయ్యి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో ముందు భాగంలో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా ఈ ఏదైతే ఈ జేఏసీలో డిఎల్టీలో బహుజన లెఫ్ట్ ప్లేయర్ యూనియన్గా తమ యొక్క పాత్రని ముందు భాగంలో ఉండి పోరాటంలో సమ్మెలో ముందు భాగంలో ఉండి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికలకు అధ్యక్షానికి మీ అందరూ కూడా మరొకసారి జయభీమనాథం తెలియజేస్తూ ముగిస్తున్నాం. గురు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, సుడుగాలులు ఎన్నో దాటి చిలకమ్మా, గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మా, నువ్వు గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మా. దేగాల రాజ్యన తల్లి గబ్బిలాల సీకటి కాలం, దేగాల రాజ్యన తల్లి గబ్బిలాల సీకటి కాలం, నెమలి తల్లి నాట్యముండదు కోయిలమ్మ పాటలుండవను, గుండె బాదుకోవద్దమ్మ తిలకమ్మ, బెంగ పెట్టుకోవద్దమ్మ తిలకమ్మ, గుండె బాదుకోవద్దమ్మ తిలకమ్మ, బెంగ పెట్టుకోవద్దమ్మ తిలకమ్మ. నీతోటి పిచ్చుకలెన్నో ఎక్కి ఎక్కి ఏడువబట్టే, ఎగిరెట్టి పావురాల రెక్కలిగి నేల రాలినై, ఎగిరెట్టి పావురాల రెక్కలిగి నేల రాలినై, అందమైన నీలాంటులే తిలకమ్మ, పంజరాల చిచ్చారమ్మ తిలకమ్మ, పంజరాల చిచ్చారమ్మ తిలకమ్మ. మన్నటి ఎండల్లోన వీరభూష మొక్కలున్నవి, మన్నటి ఎండల్లోన వీరభూష మొక్కలున్నవి, పొద్దుతో ఆటలాడే పొద్దు తిరుగు పువ్వులున్నవి, పొద్దుతో ఆటలాడే పొద్దు తిరుగు పువ్వులున్నవి, చెంపినా చెరిగిపోని అడవి తల్లి గుర్తులున్నవి, పోరాడే శక్తే ఉంటే తిలకమ్మ, కష్టాలు కలెక్టే కాదే తిలకమ్మ.